హాయ్ వార్తాలి వివార్డ్స్. ఎప్పుడు అలసంద గింజల పులుసే కాకుండా ఎంతో రుచిగా ఉండే అలసంద గింజల పప్పుని ఇలా చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా చేసుకునే రెసిపీలో ఇది కూడా ఒకటి. ఈ పప్పు రొట్టె, చపాతీ, అన్నం అన్నిట్లోనూ చాలా బాగుంటుంది. కుక్కర్లో అలసంద గింజల్ని వాష్ చేసి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అందులో పసుపు, మీడియం ఆనియన్, 3 మీడియం టమాటాస్, 2 టీ స్పూన్ల ఆయిల్, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 తెల్లవాయలు, ఒక బాక్స్లో కొన్ని పచ్చిమిర్చి తీసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఇలా నేను చూపించిన విధంగా కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చాలి. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. మా పాప అంత కారం తినదు, అందుకని పచ్చిమిర్చిని ఇలా బాక్స్లో పెట్టి చేస్తాను. చిన్నపిల్లలు ఉండేవారికి ఈ విధంగా చేసుకోవచ్చు. పప్పు 3 విజిల్స్ వచ్చాక అలసందలని పప్పు గుత్తితో ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండిల్ పెట్టుకొని నూనె వేసుకొని నేను ఇక్కడ కోకోనట్ ఆయిల్ని వాడుతున్నాను. రిమైనింగ్ ఆయిల్కి కోకోనట్ ఆయిల్కి ఏమీ తేడా అయితే ఉండదండి. హెల్త్కి చాలా మంచిది. నేను రీసెంట్గా 8 మంత్స్ నుంచి కొన్ని వంటల్లో కోకోనట్ ఆయిల్నే వాడుతున్నాను. ట్రై చేయండి. ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న తెల్లవాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు వేసి బాగా వేయించుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని పప్పులోకి వేసుకోవాలి. ఖచ్చితంగా ఈ తిరువాత అనేది డార్క్ కలర్లోకి వచ్చినాకనే చేసుకోవాలి. అప్పుడే పప్పు చాలా రుచిగా వస్తుంది. ఈ పోపు అంతా పప్పులో వేసేసుకొని ఈ విధంగా పప్పు గుత్తితో గట్టిగా మళ్ళీ ఎనుపుకుంటే బాగా వేగిన ఎండుమిర్చి, కరివేపాకు ఫ్లేవరు పప్పుకి పడుతుంది, బాగుంటుంది. ఇలా పప్పు అంతా ఉడికిన తర్వాత మా పాపకి కొంచెం పప్పుకి సైడ్కి తీస్తున్నాను. మిగిలిన పప్పులో ఎనిపి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. పులుపు తక్కువ అనుకుంటే కొంచెం నిమ్మరసాన్ని కానీ చింతపండు పులుసును కానీ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే అండి, అలసంద గింజల పప్పు రెడీ. ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వార్తాలి వ్లాగ్స్.